మరి ఇంకో ముచ్చట ఏంటంటే కవితమ్మ లయ్య రాజ్యం వెళ్ళినప్పుడు మరి బీసీల గురించి ఎందుకు కొట్లాడలేదు, మరి ఇప్పుడే బీసీల రాగం ఎందుకు ఎత్తుతుంది అనేది కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ కోళ్ళాగలు అంటున్నాయి, ఈ బీజేపీ కోళ్ళాగలు అంటున్నాయి, సోషల్ మీడియా కోళ్ళాగలు కూడా అక్కడక్కడ వినపడుతుంది. మరి ఏం చెప్తావు వాళ్ళకు? ఇప్పుడు కవితమ్మ గారు జాగృతి స్థాపించి నేటికి 19 సంవత్సరాలు అయింది. మరి 2004లో అమెరికాలో ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగస్తులై ఉండి నెలకు లక్షల రూపాయల జీతభత్యాలు ఉన్నా కానీ తెలంగాణ పోరాటం తండ్రి అని కాదు, తండ్రి చేస్తున్న పోరాటం తెలంగాణ ప్రజలకు న్యాయమైన పోరాటం కాబట్టి మరి 2004లో తెలంగాణకు వచ్చి ఉద్యమం చేపట్టడం జరిగింది. తర్వాత మరి ఒక పక్కన పార్టీ పరంగా, రెండవ పక్కన ఒక సంస్థ తరఫున జాగృతి సంస్థని ఏర్పాటు చేసి ఏదైతే తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ, ఆ బతుకమ్మ పండుగ ప్రతి ఆడపడుచు పుట్టింటికి పోయి మరి బతుకమ్మలు ఆడతారు. రాను 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 ఉమ్మడి రాష్ట్రంలో అది బతుకమ్మ ఆడడమే ఒక ఇకారమన్న ఉద్దేశంతో పోతే తన హైలీ క్వాలిఫైడ్ అయి ఉండి ఎన్ఆర్ఐ ఉండి బతుకమ్మని ఎత్తుకొని ఊరూరా తిరిగి